కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నవరాత్రి గణేష్ ఉత్సవాలు గ్రీన్ హోమ్స్ కాలనీలో మొదటి నుంచి రోజు అన్నదాన కార్యక్రమం, భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని భరతనాట్యంతో సహా అన్ని గ్రాండ్గా ఇచ్చినాము. గ్రీన్ హోమ్స్ కాలనీ తరఫున ఈ గ్రీన్ హోమ్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ చాలా ఉత్సాహంగా పనిచేస్తుంది. సభ్యులందరూ కూడా ప్రతిరోజు పూజలో పాల్గొని అందరూ కూడా పూజలో పాల్గొనేసి అంటే పూజ దగ్గర అందరూ పాల్గొంటున్నారు. పూజ కూడా విజయవంతంగా సక్సెస్ అవుతుంది. అలాగే ప్రతిరోజు కూడా అన్నదానం ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. అందరూ కూడా అన్నదానం విజయవంతంగా తీసుకోవడం జరుగుతుంది. సో పక్క కాలనీ వాళ్ళు కానీ అందరూ వచ్చేస్తున్నారు. చాలా విజయవంతంగా ఉంది, బాగుంది. ఒక 200 మెంబర్ దాకా అన్నదానం అవుతుంది ప్రతిరోజు. ఇక్కడ వచ్చేసి ఏడోసారి ఇక్కడ గణేష్ ప్రతిష్ఠించడం జరిగింది. సో ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమము 8 o'clock జరుగుతుంది. పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత మనకు అన్నదానం ఉంటుంది. అన్నదానం కూడా 200 మంది దాకా వస్తున్నారు. చాలా పిల్లలు పెద్దలు అందరూ కూడా పాల్గొంటున్నారు. సో చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది ఇక్కడ గణేష్ ఉత్సవం. ఇక్కడ అంటే మనకి ఇక్కడ ఏంటి కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. అంటే భరతనాట్యం కానీ తర్వాత చిన్న చిన్న గేమ్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా జరుగుతూ ఉన్నాయి. సో చాలా అద్భుతంగా ఉందండి. సిటీ న్యూస్ ఛానల్కి చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. మేము గ్రీన్ హోమ్స్ కాలనీ నుంచి చాలా ఒక 7 సంవత్సరాలుగా మేము గణపతి అనేది 7 సంవత్సరాల నుంచి పెట్టుకుంటున్నాము. చాలా ఏంటంటే చాలా చిన్నగా ఉండేది. చాలా ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు అయింది. చాలా పెద్దగా ఘనంగా జరుపుకుంటున్నాము. అందరికీ కమిటీ సభ్యులందరికీ చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. పేరున అందరికీ, ఇంకా కొంతమంది రాలేదు కాకపోతే అందరికీ థ్యాంక్స్. గణేష్ పండుగ సంబరంగా మేము కాలనీ గ్రీన్ హోమ్స్ కాలనీ తరఫున అందరం చాలా మంచిగా చేసుకుంటున్నాము. 7 సంవత్సరాల నుంచి ఇంకా కూడా ముందుకు సాగాలని కోరుకుంటున్నాము. గ్రీన్ హోమ్స్ కాలనీ తరఫున అందరూ ఇంకా కూడా ముందుకు మంచిగా చేసుకొని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్కి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము 7 సంవత్సరాల నుంచి గణేషుని పెట్టుకుంటున్నాము. చాలా మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డాము. మా అంతలో మేమే చేసుకున్నాము. చాలా తక్కువ ఫ్యామిలీస్ ఉండే, అప్పుడు చాలా తక్కువ మెంబర్స్ ఉండేది. మేము చాలా కష్టపడ్డాము. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చాలా కష్టపడి లాస్ట్ 10,000కు పోయిన ఫస్ట్ సారి 10,000కు పోయిన లడ్డుని ఇప్పుడు ₹1,00,000 వరకు రేంజ్లో తీసుకొచ్చాము. మొదటి నుంచి చాలా శ్రమ పడాల్సి వచ్చింది. ఇప్పుడు కమిటీ మెంబర్స్ చాలా మంది అయ్యారు. అందరూ కృషి వల్ల చేసుకున్నాము. ఇంకా అందరూ కృషి వల్ల ఇంకా సక్సెస్ అయితే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎనీహౌ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. స్పెషల్ థ్యాంక్ యూ 5 సిటీ న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ. ₹1,00,000 పోయింది. ఐ థింక్ 1.5 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. కాలనీ అసోసియేషన్ నుండి కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈ ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని బాగా విజయవంతం చేస్తున్నారు. మేము కూడా అంటే యాజ్ పర్ ప్లాన్గా కూడా ప్లాన్ చేసి డైలీ అన్నదానం కార్యక్రమం చేసి కూడా మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా మా కమిటీ సభ్యుడు రగన్న ఫస్ట్ స్టార్ట్ చేసిండు. దాంతోపాటు డైలీ అన్నదానం మేము అనుకున్న దానికంటే ఎక్కువ జనాలు కాలనీ వాసులు పాల్గొని చాలా విజయవంతం చేశారు. జై గణేష్ మహారాజ్కి. बोलो गणेश महाराज के बोलो गणेश महाराज की ఆదివారం అన్నదానం ఉంటుంది. అందరు రండి. ఆ రోజు మస్తు